అస్సలామలైకుం, నమస్తే అండి. ఏంటి నేను ఈరోజు ఎక్కడున్నా అనుకుంటున్నారా? అదే వైఎస్ఆర్ కాదు, టీడీపీ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి కదా, అవి మా వీధిలో కొంతమందికి వస్తే అవి ఎలా ఉన్నాయో అని చెప్పి చూద్దామని పక్కింటి పిన్ని చూద్దామన్నది. సరే అని చెప్పి ఇంకొంతమంది కూడా వస్తామన్నారని చెప్పి అందరం కలిసి ఇల్లు చూడ్డానికని వెళ్ళాం. అక్కడ ఇల్లు ఎలా ఉందో ఏంటో చూసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు ఈ వ్లాగ్ అయితే తీశాను. వీళ్ళకైతే ఇల్లులు వచ్చింది దబాంద్ అన్న ప్లేస్లో. అక్కడికైతే ప్రెజెంట్ వెళ్ళడానికి సరైన రూట్లు అయితే లేవు, కానీ ఫ్యూచర్లో అదే పెద్ద సిటీలా అయిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న కాలనీ ఇల్లులు అన్నీ అలానే ఉండేవి. మనకి తెలిసినట్టు మెల్లమెల్లగా అన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. ఒకళ్ళిద్దరు ఉంటే వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, కానీ 100 మంది ఉంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అయితే వస్తుంది. ఇల్లులు అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఇంకా జనాలు రావడానికి ఒక 2-3 ఇయర్స్ అయితే పట్టచ్చు. ఇదైతే ఇల్లు చూపిస్తాను. ఇది వచ్చి హాల్. ఇందులో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. కబోర్డ్స్ అవి అన్నీ పర్లేదు, ఓకే. అండ్ ఇది వచ్చి ఇంకో బెడ్రూమ్. ఇంచుమించు అన్ని ఇళ్ళకి కాదు, ఓవరాల్ అన్ని ఇళ్ళు అక్కడ సేమ్ కలర్ అన్నమాట. ఏ ఇల్లు లేని వాళ్ళకి ఇలాంటి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిందంటే వాళ్ళ ఆనందం చెప్పలేనిదన్నమాట. కొంతమందికి ఇల్లు ఉన్నా కూడా వచ్చాయి, లేని వాళ్ళకి అందరికీ చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చింటే చాలా బాగుంది. ఇంతకీ తబ్నైల్లో చూసినట్టు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను కదా, ఇల్లు ఫ్రీనా కాదా అని. లాస్ట్లో అయితే చెప్పేస్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది, కలర్ కూడా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు C39 అన్నది ఇల్లు నెంబర్ అన్నమాట. అలానే అది C37. ఇక్కడ ఈ నెంబర్ బట్టి మనకి ఏ ఇల్లు అలాట్ అయిందో వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఏ ఫ్లోర్ అన్నది కూడా ఆ పేపర్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది వచ్చి చూసుకుంటూ వాళ్ళు ఇచ్చిన తాళం తీసేసి వీళ్ళు ఇల్లు చూసుకొని తాళాలు వేసి వెళ్తున్నారనమాట. ఇక్కడ మా మమ్మీ ఇల్లు చూపిస్తా అని చెప్పి చూస్తున్నారనమాట. ఆల్రెడీ పగిలిపోయింది, చూడండి చూడండి అని చూపిస్తున్నారు. కొంచెం అల్లరి ఉంటుంది కదా, అల్లరి అయితే చేస్తున్నారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? గవర్నమెంట్ ఇల్లు ఎలా ఉన్నాయి? సూపర్, కానీ నాకే రాలేదు. ఆంటీకి అయితే ఇల్లు రాలేదని బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఆగిపోయాయని విన్నాము, మరి ఎంతవరకు నిజమో తెలియదు. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో వాళ్ళకి. నేను చెప్పాను కదా ఇల్లు వచ్చిందని, వీళ్ళదే అన్నమాట, పిన్ని బాబాయ్. నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మీరు చూస్తున్నట్టయితే ఈ రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. జనాలు వచ్చాక ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అందరూ అచ్చట ముచ్చటలో చెప్పుకుంటున్నారు, తెలిసిందే కదా. అందరూ ఒక దగ్గర ఉంటే కహానీలు వస్తే ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీదు. ఇళ్ళ కోసం అయితే చెప్పుకుంటున్నారు. ఒకవేళ వస్తే మాత్రం ఇంత దూరం ఎలా వస్తాము, ఎలా ఏంటి అన్నది మాట్లాడుకుంటున్నారనమాట, చాలా సీరియస్గా. నేనైతే వింటూ ఉన్నాను, సర్లే ఏముంది అన్నట్టు. అండ్ ఇందాకలా మెన్షన్ చేసినట్టు ఇల్లు వచ్చిన వాళ్ళైతే మంత్లీ 4500 కడుతున్నారు. అది ఎన్ని మంత్స్ అంటే లైక్ 10 years ఆర్ 9 years, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కొంతమంది 3500 కడుతున్నారు, కొంతమంది 4500 అకార్డింగ్ టు ద బ్యాంక్స్ అనమాట. సో ఇదేంటి నా వ్లాగ్ ఎలా ఉంది, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.